వాణి అనే నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాయే వరకు దేవుని పరిశుద్ధ నియమం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిగి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతా నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట, ఈ సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, పెద్దల ఎదుట నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఆమేన్. వినోదు విడిపూలు తీసుకొచ్చారు, దేవునితో ఇంట్లో ఉందే తెచ్చున్నారు. ప్రమాణం చేస్తున్నాను. సంఘ కాపరి ఇప్పుడు దాకా సంఘస్థులతో ఇంట్లో పెట్టినారు. తీసుకొచ్చింది వాణి వాణి అని నేను, శశి అని నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాయే వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైన వ్యాధి మందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతా నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట, ఈ సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, బంధువుల ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఆమేన్. దేవుని ఎదుట, సంఘ కాపురుల ఎదుట, సంఘస్థుల ఎదుట, పెద్దల ఎదుట, శశి ఎదుట నీ ముఖము మనోహరము, లేదా ఈ యొక్క గుర్తుకు, ప్రేమకు గుర్తుగా కానుక సమర్పించిన ఈ బంగారాన్ని వారి జీవితం బంగారు భవిష్యత్తుగా ఆనాడు దీవించినట్లు ఈరోజు వాళ్ళు దీవించమని జీవితాంతమునైన ఎదుట వాళ్ళు నిందారహితంగా జీవించి వేల వేలలకు నాయన పిల్లలకు తల్లిదండ్రులకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి మంగళసూత్రము ధరింప చేస్తున్నాను. ఆమేన్. నేను అంగీకరిస్తాను. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు ఈ రీతిగా మీరు అద్భుతమైన రీతిలో జతపరిచారు. వచ్చిన ఇరువురు కుటుంబం తరపున బంధువులు, మిత్రులు, రక్త సంబంధులు, ఆత్మీయులు, గ్రామస్తులు, సేవకులు, సేవకురాలు అందరూ ప్రభువా ఎంతో చక్కగా ఈ బిడ్డల వివాహాన్ని హృదయపూర్వకంగా మీరు దీవించి కనులారా చూచే భాగ్యం ఇచ్చాం. ఇట్టి ఆశీర్వాదమును ఈ బిడ్డల మీద ఉంచండి తండ్రి. ఇప్పటి నుంచి ఈ లోకములో మీ రాకడ వరకు మంచి దంపతులుగా, భార్యాభర్తలుగా, ఇంటికి కోడలుగా, ఆ ఇంటికి మంచి అల్లుడుగా, ఈ ఇంటికి మంచి కుమారుడుగా, ఆ ఇంటిలో మంచి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, సంఘములో సంఘ కాపురికి లోబడుతూ సంఘ క్రమంలో పాలుభాగస్తులవుతూ ఈ పరిచర్లు సహకారులుగా ఉండుటకు వారికి ఇవ్వబోతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఆది అంతం నీవే నడిపించమని యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని దగ్గర నుంచి దూరం నుంచి వచ్చిన వారు తిరిగి వారి గమ్యస్థానం చేరేంత వరకు వారందరినీ దీవించండి. మరి నాయన యవ్వన కాలంలో ఉన్నారు బిడ్డలు, వారు కూడా వివాహాంతస్తులకు వచ్చినారు. మాకెప్పుడెప్పుడు ఇలా అవుతుందా అని అనగా ఆశపడుతున్న బిడ్డలు కూడా ఆశపడుతున్నారని తృప్తిపరచమని, రిజిస్టర్ పాస్టర్ కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు అనేక వాళ్ళని కోరుకుంటున్నారు తండ్రి. వారిని కూడా మమ్మల్ని కూడా మీ ఆశీర్వాదం బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం. పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ నూతన వధూవరులకును, వారి ఇరువురు కుటుంబాలకును, వచ్చిన దైవ సేవకుల కుటుంబాలకును, ఆర్కెస్ట్రాకును, వచ్చిన ప్రజలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.